నీ ఎంత మంచిగా ఉన్నది. ఎవరింటికి వచ్చారు మీరు? మా ఎందుకు చూస్తున్నావు, తేనొక చూస్తున్నావు, ఇదేనొక దిష్టి చూస్తున్నావు. తీసుకో, ముందు దిష్టి తీసి పెట్టాలని తెలీదా? తింటా ఉన్న బర్రె తిన్నట్టు తింటున్నావు. కాదు, ఎవరింట్లో కూర్చొని తింటారు? ఎవరింట్లో మేము ఆకలి వేస్తుందంటే పక్కింటికి వచ్చినాము ఇక్కడ. ఒక 2 పూరీలు పెట్టిరారు. నీ మంచిగా 2 ఏమన్నా అంటే ఏమైనా 4 తింటుంది. బర్రె కేసి పెట్టి డ్రెస్ వేసింది. బర్రెలో పెడితే ఇంకొక బర్రె అనుకుంటారండి. నేను బర్రె అయితే రాజు కూడా బర్రె. అమ్మా, మీకు ఈ పూరి తింటున్నారు కదా, మీ ఫీలింగ్స్ ఏంటి? ఫీలింగ్స్ ఉంటే నీ ఫీలింగ్స్ ఎలా అనిపిస్తుంది నీకు? ఎలా అనిపిస్తుంది ఫీలింగ్స్ పూరి తింటుంటే? ఫస్ట్ నైట్ 3 దగ్గరికి వెళ్ళినట్టు అవి కాకుండా మంచి మాటలు రావా? చాలా మంది బ్యాడ్ కామెంట్ పెడుతున్నారమ్మా. పెట్టినాయి. ఫస్ట్ ఎంత బేడకి పడితే అంత పైకి వస్తాము. ఫస్ట్ రాగానే దొంగ నాటకాలు వేస్తుంది అది. ఆ డబ్బుల కోసము ఎవరైనా డబ్బులు వేస్తే చికెన్ తెచ్చుకొని తింటుంది అది. ఏమైనా డబ్బులు వేయండి అది వీడియో ఒకటి పెట్టినా కదా, ఇట్లా గౌన్ వేసుకొని హాస్పిటల్లో ఉన్నావు కదా. ఫస్ట్ తారీఖు చేసిన అది వీడియో. అంటే నేను ఫస్ట్ తారీఖు పెట్టిన ఇన్స్టాలా, దాంట్లో కామెంట్ పెట్టినారు, ఇది దొంగ ముందు నాటకాలు వేస్తుంది. నిన్ను అన్నవాళ్ళు కూడా రాయి చేపలు తోముతాను చూడు, అలా పొడిసి తీసేస్తాను ఇద్దరిని. అట్లా తిట్టకూడదు, నువ్వు వాళ్ళకి చెప్పాలా. ఏమని? అమ్మ, నేను దొంగ నాటకాలు వేసుకోలేదు, మీరు నన్ను క్షమించండి, ఆ రోజు నేను కావాలి చేయలేదు, నేను ఎవరిని డబ్బులు అడుక్కోలేదు, నాకు కులివిందుల బాబు మాత్రమే డబ్బులు ఇస్తున్నాడు అని నువ్వు చెప్పాలి వాళ్ళకి. చెప్పాలి, చెప్పు. ఏం చెప్పడం ఏంటి, తెలియట్లేదు అక్కడ. నాకు తెలుసు, ఆడియన్స్కి తెలియదు కదా. అది దొంగ ముందు ఫస్ట్ రాగానే నాటకాలు అయితే అందరూ 1వ తారీఖు వస్తే డబ్బులు వేసేస్తారు, ఇది చికెన్ మటన్ తీసుకొని తింటుంది. ఇంకొకటి మనం మోషన్స్ పెట్టుకునే కదా నీకు, ఇట్లా ఓడిపోయాను. మరి చికెన్ పచ్చడి ఎందుకు తింటున్నావు? కామెంట్లో పెడుతున్నారు, నాకు స్క్రీన్ షాట్లు తీసి వాట్సాప్ లో పంపుతున్నారు. మాంసం ఇచ్చారు, మాంసం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయినా ఇప్పుడు మోషన్స్ పట్టుకునే ఇబ్బందులలో ఉండవు. ఇప్పుడు అవసరం మనకి మటన్ పచ్చడి తినడం. తినలేదు కాదు, తిన్నట్టు చూపించు, నేను 5,000 ఇస్తాను. నువ్వు ఇంకా మారవా? మన మనిషివి ఎప్పుడు తిండి తిండి తింటూనే ఉంటావు. మాటలు రావా? నాకు ఎక్కింది అనుకో. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే దొంగ ఉండదు రాకేష్ మాస్టర్ దగ్గరనే అన్ని కెమెరాలు సామాన్లు అన్ని తీసుకెళ్ళింది, జీవితంలో మారమంటున్నారు. నా మొగుడు నాయి అన్ని ఏంటంట? ఎక్కడ నీ ఏంటి? ఎక్కడ నీ మొగుడు? మరి రాకేష్ పెట్ట భార్య ఎంచుకుంటున్నావు? ఎవరు? నేను అనట్లే, జనాలు అంటున్నారు. అలాగే జనాలు చెప్పు. నువ్వు తాళి కట్టించుకున్నావా? నువ్వు చెప్పాలా? తాళి కట్టించానా లేదు నేను తాళి చెప్పాలా? కట్టించుకున్నావా? నీకు చెప్పాలా? రాజుకి బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దని చెప్పు. నేను చెబుతాను, నువ్వే చెప్పు. చిన్న చిన్న బట్టలు వేసుకొని ఆ వయ్యారాలు ఎదుర్కొంటా అట్లా వీడియోలు నేను తీసినానా? నువ్వు తీయమన్నావా? నేను తీయమన్నదే. ఎవరు? నేను తీసినానా? కొంచెం మనం గుర్తుండాలి. కెమెరా ముందు మళ్ళీ ఎందుకు తిరిగినావు? కెమెరా ముందు ఎందుకు తిరిగినావు బట్టలు వేసుకొని? బట్టలు ఇప్పు తిరగనాలైతే బట్టలు ఇప్పు కాదు, అట్లా బట్టలు వేసుకోవద్దమ్మా, మంచి బట్టలు వేసుకోవాలని చెప్తున్నారు. పొద్దున 3 పూరీలు 4 పూరీలు తినేది కాదు, కొంచెం మెదుడుకున్నా కొంచెం పెట్టాల. అమ్మ, రాత్రికి ఐబ్రో ఉండే కదా, ఏమైంది? నిజం చెప్పు. మా బస్సులో పిల్లడి పక్కన కూర్చున్నావు కదా, వాళ్ళ అమ్మ లేచి ఏమన్నది? ఏమంది? ఎక్కడ కూర్చున్నారు అడిగింది. అంటే మేము థర్డ్ జెండర్ అనుకున్నట్టు ఉంది కదా. నువ్వు థర్డ్ జెండర్వా? నువ్వు నన్ను అడుగుతున్నారు, నువ్వు అలా వెళ్ళిపోయడమ్మా అది ఇదేనా అని అడుగుతున్నారు. అవునండి అన్న. బాగుందమ్మా, మీరు ఎక్కడ తీసుకొచ్చినావు? రంగు కూడా ఇచ్చు. హెయిర్ కూడా భలే ఉందమ్మా, జుట్టు. వావ్, వాట్ ఇస్ దిస్ నైస్ జుట్టు. ఎందుకు ఇంగ్లీష్ వచ్చా? ఇట్లానమ్మా, ఇట్లా ఇదంతా కటింగ్ చేయించినావా? ఎందుకు తెల్ల హెయిర్ ఉండే కదా నిన్న? మనకి ఎంత తెలుపుంటే ఏంటి అలాగా ఉంది కదా. నీ గురించి అడిగినప్పుడు నువ్వు చెప్పమ్మా. నీ గురించి నువ్వు కూడా చెప్పు. వల్గర్గా మాట్లాడతాను, అన్ని మొత్తం అంతా మాట్లాడతావు. వల్గర్ కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. జుట్టు తెల్లగా ఉండే ఏం చేసుకున్నావు అని అడుగుతున్నా. అలాగే ఈ తొలకు కూడా నన్ను చాలా ఇంటర్వ్యూలో చెడ్డగా మాట్లాడారు. జోడు పుచ్చి కొట్టేస్తాను అంది నా కూతురు అలా మాట్లాడితే. ఎవరు జోడు పుచ్చుకొని నేను ఇంకా ఘోరంగా అడిగినారు ఇంటర్వ్యూలో తెలుసా.
ఇక్కడ దాకా టవల్ కట్టుకొని వీడియో చేస్తున్నావు. నా ఇష్టం. ఏంది నీ ఇష్టం? గవర్నమెంట్ ఇచ్చింది. ఏడిచ్చింది స్వేచ్ఛగా గవర్నమెంట్? బతకమని. స్వేచ్ఛగా బతకమని. నీకు నాకు ఇష్టమైతే లవర్లు అవ్వచ్చు. ఏమండి ఈమెకి లవర్ కావాలంట. ఈ వయసులో అవసరం ఆ లవర్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు? 80. మరి 80 సంవత్సరాలు నీకు లవర్ అవసరం? అవును 80 సంవత్సరాలు అవసరం. అంటే ఆస్తి ఉండాలా ఇట్లా? ఆస్తి నా సరిపడి ఉంటే చాలు, ఇల్లు ఉంటే చాలు. మరి అది ఫోటో పెట్టొచ్చు కదా మ్యారేజ్ దాంట్లో. అమ్మో ఎత్తలేము ఇంకా ఫోన్లు ఎత్తలేము. అంత అందగెత్తి కానీ నేను అందగెత్తున్నావు కాదు, నువ్వు వెనకాల తిరుగుతున్నావు అందరికీ తెలుసు. నేను అందగెత్తున్న వల్ల వీడియోలు కూడా తిరుగుతున్నావు. ఆయన కూడా గసుడుగా కప్పుకొని పోతాడు నీ వంట లేక. మరి పెద్ద అందగాడు, నువ్వు ఇంకా పెద్ద అందగాడు. ఎవరు తెలిస్తే ఏదో ఒకటి మాట్లాడతావు అమ్మని. నువ్వు చిన్నప్పటి నుండి ఇంతేనా? కానీ లేదు చిన్నప్పటి నుంచి పానీ లేవు. వాటర్ కావాలన్నప్పుడు ఎట్లా అడగల? వెనక బాటిల్ ఉంది మరి నీళ్ళు అయ్యో బాబు వాటర్ ఇవ్వు కొంచెం అని అడుక్కోవాలా. ఏం మనిషిగా ఉందా నువ్వు? కూర ఎలా ఉందమ్మా? అలా తుంచుకొని తింటుంటే నీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. నీ ఫీలింగ్స్ చెప్పాలా. ఫస్ట్ నైట్ లో ఉన్నదని చెప్పాను ఇందాక. నేను ఎన్నిసార్లు తిన్నవా ఇది? ఫస్ట్ నైట్ ఎన్నిసార్లు తీసుకుంటాను? ఫస్ట్ నైట్ నువ్వు ఎన్నిసార్లు ఉంటున్నావు రోజుని? అంటే రోజు ఎన్నిసార్లు ఉంటున్నావు నువ్వు చెప్పు. అంతటి చుట్టూ రంకులు గెలుపుకొస్తాట చుట్టూ రంకులు. అవును మనం కొట్లాడేటప్పుడు మన ఇద్దరేమో కొట్లాడాలా. ఇట్లా మనుషులు నల్ల గెలుపుకొని వస్తాం అందరినీ. మరి నన్ను వండదా నేను అన్నా. కానీ ఒకటమ్మా, నీ వీడియోలు బాగుంటాయి, నీ లాంగ్వేజ్ బాగుంటుంది. కానీ నువ్వు ఈ సగం సగం బట్టలు జాకెట్ ఇట్లా అనడము అట్టడము టవల్ ఈ జాకెట్ లేకుండా చీరలు కట్టుకోవడం ఇట్లాంటి వీడియోలు చేయకు. నువ్వే కదా మనం చేయమన్నా షార్ట్ నేను ఎందుకు ఏమంటా? నువ్వు చేస్తా అంటే నువ్వు చేసిన వీడియోలు నువ్వు చేస్తాను, నీకు ఇష్టం అన్నావు అందుకు నువ్వు సరే అన్నా. చాలా మంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళకల్లా చెప్పు. బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎవ్వరూ మనకు రూపాయి ఇవ్వరు. అర్థమవుతుందా? మనం చేసుకోవడం ఎంత ఇష్టమైతే చూస్తారు, కష్టమైతే మా ఎన్ని రోజులు నేను ఓపికతో వాళ్ళు కామెంట్లతో తిట్టారు. ఏదో రోజు కనపడితే దొరికితే కొడతారు వాళ్ళు, తెలుసా? కూర్చున్నారు కదా ముందు సారి కొట్టినప్పుడు అలాగే కూర్చుంటారు వీళ్ళు కూడా. ఏదో కృష్ణనగర్లో ఎడతాన దిక్కించుకుంటారు. ఇప్పుడన్నా కొంచెం పద్ధతిగా బతుకమ్మా. అమ్మ నువ్వు బతుకు ముందు, తర్వాత నేను బతుకుతాను. పూరి తిన్నస్తావా తిన్నవా? అందులో కూర లేదు కదా. అవును రాజు, నువ్వు 2 పూరీలు తిని మరి ఇక్కడ మనం వేరేంటికి అడుక్కునికి వచ్చినాము, నువ్వు 2 పూరీలు తినని చెప్పొచ్చు కదా. మీరు అడుక్కోవటం మీకు రాదు కదా, నాకు వచ్చి కాబట్టి అడుక్కున్నావు. ఎట్లా అడుక్కున్నావు? అమ్మా అయ్యా అని అడుక్కున్నావా? అందరికీ చెప్పు ఇక నుండి ఫ్రీ. ఇట్లా సొల్లు మాటలు ఏం మాట్లాడము, సొల్లు కంటెంట్లు ఏం చెయ్యము. ఒక వెబ్ సిరీస్ తీస్తుందండి ఈమె. ఆ వెబ్ సిరీస్ ఒక మంచి ఒక క్రిస్టియన్ గురించి ఒకటి వెబ్ సిరీస్ తీస్తాము. యేసుప్రభు గురించి. యేసుప్రభు గురించి నీకు తెలుసా? ఆయన గురించి ఎంత పవిత్రంగా ఉండాలో తెలుసా? బూతులు మాట్లాడొద్దు, అవి వద్దు, చాలా పద్ధతిగా ఉండాల, వాళ్ళంతా దగ్గర పెట్టుకోవాలా. అన్నిటికీ మూలిగేది కదా కాదు, బర్రెలక్క తింటుండవు, మిగతా నమ్ముతున్నావు. 3 గుడిసెలు లేవా? 3 గుడిసెలు లేవా నీకు? 3 గుడిసెలు 4 గుడిసెలు ఉంచుకునేటివి. నాకు లవర్ దొరకట్లేదు, ఈ మాటలన్నీ వద్దు, ఇవన్నీ బంద్ చేయి. మంచిగా పద్ధతిగా చేసుకో వీడియోలు, కంటెంట్ వీడియోలు, కామెడీ వీడియోలు చేయి. నేను సీతాదేవినమ్మ అలా మేలు ముసుకొని ఇలా కూర్చుంటే ఎవడ చూడడం ఏడ చేసినావు? నీ ఛానల్ అన్ని వల్గరగానే ఉన్నాయి, ఒకసారి చేస్తుడు ఎలా చేసాను. అప్పుడు కూడా ఇవే గుర్తులు చూసినామ్మా. గుర్తుకూర అంటే ఇష్టం మాస్టర్కి, అదే అంటే ఇష్టం, ఇవే అన్న. అప్పుడు నీ వీడియో చూసినా నేను. అప్పుడు మరి నాకు కనిపించలేదు. నువ్వు నేను దగ్గరికి రాను, అప్పుడు పెద్ద సెలబ్రిటీ కదా నువ్వు తెలియదు మాకు అప్పుడు. చెప్పు ఆడియన్స్కి, చెప్పు అందరికి పాదాభివందనాలు, సారీ ఇక మీతో మంచి వీడియోలు చేస్తానని చెప్పు. కంటెంట్ రాజు సారీ అని చెప్పమంటున్నాడు, నేను చెప్పనండి. నేను తప్పు చేశానని సారీ చెప్పనా? చెప్పండి ఒకసారి. నువ్వు మాట్లాడే మాటలు మంచిగా లేవు అంటే యూట్యూబ్లో అందరికి సారీ చెప్తే నీకు లైక్లు కొడతారు, నీ ఛానల్ గురించి నువ్వు చెప్పుకో. చెప్పవా? నేను ఎప్పుడు మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు 24 గంటలు నా పూరి వంక చూడక అడగదు. ఇంకా దిష్టి తీసుకోవాలి. అట్లా తింటారా? నా ఇష్టం తింటాను రాజు. దిష్టి తీయమ్మా, దిష్టి తగిలితే మళ్ళీ నాకు సంబంధం లేదు, తీ. తన తడి దిష్టి కాలు ఎల్లపని బొడ్డు దిష్టి ఎల్లపని తన దిష్టి కాలు ఎల్లపని బొడ్డు తన దిష్టి కాలు ఎల్లపని తూ 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 తూ. నువ్వు దగ్గరకు పెట్టుకో వెళ్ళు.
మాట్లాడితే దగ్గులు పిత్తులు సిరాకు కూడా. తినేటప్పుడు ఆ మాటలు ఎందుకు వస్తాయమ్మా నీకు? నీకు మంచినీళ్ళు కావాలి కదా, మంచినీళ్ళు తీసుకొస్తా. రాజు, నువ్వు కట్టుకున్నావా బాబు?